చెప్పండమ్మా ఈసారి మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? జగన్ కా చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకమ్మా జగన్? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మనకు పథకాలన్నీ అందినాయి. పేదలందరూ కొంచెము అభివృద్ధి పొందినాము. పిల్లల్ని చదివించుకోగలుగుతా ఉన్నాము. అందువల్ల జగన్ సార్ అంటే అభిమానం. మరి మీకు ఇక్కడ కాళహస్తిలో ఎవరు వస్తే బాగుంటుంది? మన బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఎందుకమ్మా ఎందుకు? ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నారు. ఏ సహాయానికి మనకు ఏ కష్టం వచ్చినా, హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ పోవాలన్నా, ఏదన్నా జాబు కావాలన్నా, ఏదన్నా ఇబ్బంది అయినా అన్నా ఇది పరిస్థితి అంటే అప్పటికప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, సహాయం చేస్తారు. అంటే మనకు అందుబాటులో ఉండే వ్యక్తి అంటారు. అవును, అందుకనే ఇక్కడ మధుసూదన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కూడా హామీలు ఇస్తున్నాడు కదా లేడీస్. హామీలు ఇస్తా ఉన్నారంటే అంతకు ముందు ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాలు పాలన చేశారు. ఎవ్వరు అభివృద్ధి చెందల. ఏ బిడ్డకి ఏ ఉద్యోగంలా. అదిగో డోక్రాలు రద్దు చేస్తామని మాటిచ్చారు. డోక్రాలు వాళ్ళు ఏం చేశారంటే మనకు చంద్రబాబు నాయుడు వస్తే డోక్రాలు రద్దు చేస్తారని నమ్మి మహిళలందరూ ఓట్లు వేసినారు. అసలే ఏమి లేకుండా దానికి 4 గంటలుగా వడ్డీలు అయిపోయినాయి. పడరాని కష్టాలు పడ్డాము, కట్టుకోలేని పరిస్థితి. అంతేగాని మనకి ఎటువంటి సహాయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అమ్మ ఒడి పథకము, ఇది పింఛను కూడా ఇంటికి వచ్చి, అంతకుముందు పింఛన్ అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ బదులు వేరే వాళ్ళకి వస్తా ఉన్నింది పింఛను. కానీ ఇప్పుడు అట్లా కాదు. వీడియో కానీ ఎవరైనా కానీ ముసలోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మనకు పింఛన్ ఇంటికే వస్తా ఉంది. చెప్పండి అమ్మా ఈసారి మరి జగన్ కోటేద్దాం అనుకున్నారు చంద్రబాబు? కానీ కొన్ని పనులు బాగానే జరిగినాయి కాబట్టి ఇదే వేయాలనుకోవాలి జగన్. ఎందుకమ్మా అంటే ఎందుకు? అంటే కొన్ని హాస్పిటల్ కొన్ని బాగా జరిగినాయి. తటకని ఇప్పుడు వెళ్ళాం మనము, డబ్బు లేదు. అటువంటి పథకం అప్పుడు మనకు అదే హాస్పిటల్ ఖర్చులకి అంతా బాగానే జరిగినాయి. అదొకటి మంచి ఫంక్షన్లు వస్తా ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి గారు మనం ఏదైనా కష్ట సుఖం అడిగి చేస్తారు, బాగానే చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పాలి ఈసారి జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటది. ఎందుకు జగన్? ఎందుకు జగన్ అంటే అన్ని వరాటీలు వేస్తున్నాడు. పింఛను గాడు పెంచినాడు. వాళ్ళు ఇస్తే ఏమీలే. మరి పింఛన్ల దగ్గరికి ఇంటికి వచ్చేస్తున్నాయి చక్కగా. పింఛనా ఇంటికే బాగానే ఉందంట. అది అంత ముందు ఆడికి వెళ్ళేది మేము నారాయణపురము, ఊరందూరు ఆడికి పోయి తెచ్చుకోవాలా. రోజు వేస్ట్ అయ్యేది. ఇప్పుడు బాగానే ఉందంట. ఇప్పుడు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? మధుసూదన్ రెడ్డా సుధీర్ రెడ్డా? మధుసూదన్ రెడ్డి వచ్చినా జగన్ వచ్చినా అన్ని మనకి ఏదో బతుకు బేదా సాదాకే ఏదో అవసరం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జగన్ ఎట్లా చేసిండంట జగన్ పని ఎట్లా? నా జగన్ పిల్లకాయలు చేసింది బ్రహ్మాండంగా చేశారు. నేను పిల్లకాయలు కొంటే నేనేం చెప్పలా. ఇంటి పత్రాలు ఇచ్చినారా? ఇంటి పత్రాలు ఇచ్చినారు. ఒకటి మనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. ఎలకాలం బాడిగిల్లు ఆమె పెట్టుకొని సాక్కుంటా చూసుకుంటున్నాను. పొయ్యి కడ కష్టం. ముసలోడు ఇంటి పనికి పొయ్యి పనికి చేసుకుని ఆయన ముందుగానే ఒళ్ళు బాగాలేని మంచి. ఎలాగాలం వాళ్ళు ఆడుంటారు. మధుసూదన్ రెడ్డి మరి చూడలేదా? మరి బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్న. ఏం చెప్పాలా? జగన్ అన్న అట్ట చేస్తున్నాడు, మధుసూదన్ రెడ్డి అట్టే చేస్తున్నాడు. వీళ్ళు 2 రోజులు మా పిల్లకాయలకి ఏం లోట్లే. కానీ ప్రైవేట్ లో నాకు ఫీజు లేకుండా బిడ్డను చదివించుకునేట్టుగా చేపించుకుంటాం. మరి ఈసారి మరి జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు? మరి నువ్వేం? మధుసూదన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఇద్దరున్నారా? మధుసూదన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ. చెప్పాలి ఈసారి జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు? ఎవరు? జగనే రావాలి. ఎందుకు జగన్ అంటావు? ఆయన పథకాలన్నీ బాగా చేస్తా ఉన్నాడు. పేదలకి నిరుపేదలకు బాగా సహాయపడతా ఉన్నాడు. ఆయన వస్తే మళ్ళీ పేదలు లక్షణంగా ఉంటారు. అందుకని జగన్ అంటావు. మరి ఇక్కడ మధుసూదన్ రెడ్డి, సుధీర్ రెడ్డి? మధుసూదన్ రెడ్డికి ఓటేస్తావు. ఎందుకు మధుసూదన్ రెడ్డి? ఆయన అభిమాని, మాకు చిన్నప్పటి స్నేహితుడు. అంటే ప్రజలు బాగా చేస్తాడు. అట్లా పేదవాళ్ళకంతా బాగా సహాయం చేస్తాడు. సహాయం పోతే తప్పకుండా చేతిలో కలిగింది చేస్తాడు. అందుకని మధుసూదన్ రెడ్డి అంటావు. మనకు అందుబాటులో ఉంటాడు అంటావు? అందుబాటులో ఉంటాడు, ఎవరిపైనా మాట్లాడతాడు బాగా. మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ హామీలు అంటుంది. ఆడిచ్చాడా? అప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకి 2000 ఇస్తాడు. ఆడిచ్చాడు. ఏ పథకం ఆయన ఎల్ఐసి చేశాడు. ఈయనైతే బాగా చేసింది. బాగానే చేశాడు జగన్. థ్యాంక్ యూ బాబా.